టు అవర్ ఛానల్ గైస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. యాజ్ ఏ నావిక్ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ మీద అయితే నోటిఫికేషన్ జారీ చేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ వీడియోలోకి వస్తే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ అయిన మేల్ క్యాండిడేట్స్ అయితే ఎలిజిబుల్ అవుతారు. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే ఇన్ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా, ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అనేది సబ్జెక్ట్స్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ మనకి 18 ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ లోపు ఉన్న అభ్యర్థి ఎవరైనా నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు. బట్ మనకైతే ఇక్కడ క్లారిటీగా అయితే ఇవ్వడం జరిగింది. 1 సెప్టెంబర్ 2003 నుంచి 31 ఆగస్ట్ 2007 మధ్యలో ఎవరైతే బాన్ అయ్యారో వాళ్ళైతే మాత్రమే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఏజ్ రిజర్వేషన్ చూసుకుంటే 5 ఇయర్స్ అనేది SC ST వరకు అయితే ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ OBC నాన్ క్రిమినల్ ఇయర్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఏజ్ రిజర్వేషన్. అంతే మీకైతే 22 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ 27 ఇయర్స్ వరకు అయితే SC ST వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. OBC వారైతే 25 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీకి వేకెన్సీ చూసుకుంటే కేటగిరీ వైజ్గా నార్త్ జోన్లో అయితే అన్రిజర్వ్కి 25 ఖాళీలు కేటాయించడం జరిగింది. EWSకి 6 ఖాళీలు, OBCకి 17, STకి 7, SCకి 10. టోటల్గా చూసుకుంటే నార్త్ జోన్లో 65 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. వెస్ట్ జోన్లో చూసుకుంటే ఫ్రెండ్స్ అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 20 ఖాళీలు, EWSకి 5 ఖాళీలు, OBCకి 14 ఖాళీలు, STకి 6 ఖాళీలు, SCకి 8 ఖాళీలు, టోటల్గా 53 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఈస్ట్ జోన్లో చూసుకుంటే 15 ఖాళీలు అన్రిజర్వ్కి, 4 ఖాళీలు EWS వారికి, 10 ఖాళీలు OBC వారికి, 4 ఖాళీలు STకి, 5 ఖాళీలు SC వారికి, టోటల్గా చూసుకుంటే 38 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక ఈస్ట్ జోన్లోని. అండ్ సౌత్ జోన్ చూసుకుంటే 21 ఖాళీలు అన్రిజర్వ్కి, 5 ఖాళీలు EWS వారికి, OBC వారికి 14 ఖాళీలు, ST వారికి 6 ఖాళీలు, SC వారికి 8 ఖాళీలు, టోటల్గా 54 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక సౌత్ జోన్లోని. సెంట్రల్ జోన్లో చూసుకుంటే 14 ఖాళీలు అనేది అన్రిజర్వ్కి, 5 ఖాళీలు EWS వారికి, OBC వారికి 13 ఖాళీలు, ST వారికి 5 ఖాళీలు, SC వారికి 8 ఖాళీలు కేటాయించడం జరిగింది. టోటల్గా సెంట్రల్ జోన్లో చూసుకుంటే 50 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్ పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్కి అన్ని జోన్లో కలిపి 100 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. EWS వారికి 25 ఖాళీలు, OBC వారికి 68 ఖాళీలు కేటాయించడం జరిగింది. ST వారికి 28, SC వారికి 39. టోటల్ పోస్టులు నావిక్ జనరల్ డ్యూటీ వరకు చూసుకుంటే 260 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో చూసుకుంటే నార్త్ జోన్లో నుంచి అన్రిజర్వ్కి 4 ఖాళీలు, EWSకి 1 ఖాళీ, OBC వారికి 2 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ST వారికి 1, SC వారికి 2, టోటల్ 10 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక నార్త్ జోన్లోని. వెస్ట్ జోన్లో చూసుకుంటే అన్రిజర్వ్కి 3 ఖాళీలు, EWSకి 1 ఖాళీ, OBCకి 2 ఖాళీలు, ST వారికి 1 ఖాళీ, SC వారికి అయితే 2 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. టోటల్గా 9 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. ఈస్ట్ జోన్లో చూసుకుంటే 3 ఖాళీలు అన్రిజర్వ్కి, OBC వారికి 1 ఖాళీ, ST వారికి ఇవ్వడం లేదు, SC వారికి 1 ఖాళీ, టోటల్గా 5 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. సౌత్ జోన్లో చూసుకుంటే అన్రిజర్వ్కి 3 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. అండ్ EWS వారికి అయితే 1 ఖాళీ కేటాయించడం జరిగింది. OBC వారికి 2 ఖాళీలు, ST వారికి 1 ఖాళీ కేటాయించడం జరిగింది, SC వారికి 2, టోటల్గా 9 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సెంట్రల్ జోన్లో చూసుకుంటే 3 ఖాళీలు అనేది అన్రిజర్వ్ వారికి, EWS వారికి 1, OBC వారికి 2, అండ్ అదేవిధంగా SC వారికి 1, 7 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఒక సెంట్రల్ జోన్లోని. టోటల్గా చూసుకుంటే అన్రిజర్వ్కి 16 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది. EWS వరకు 4, OBC వరకు 9, ST వరకు 3 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది, SC వరకు 8. టోటల్ ఈ యొక్క నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ సంబంధించిన ద్వారా చూసుకునే ఖాళీలు 40 ఖాళీలు అయితే కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ఆన్లైన్లో స్టార్ట్ అయ్యే డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 11, 2025 మార్నింగ్ 11 గంటలకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎండ్ అయ్యే డేట్ చూసుకుంటే ఫిబ్రవరి 25, 2025 నైట్ 11:30కి అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా అది ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుందని చూసుకుంటే ఫ్రెండ్స్, సెక్షన్ 1 నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సెక్షన్ 1 డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్, టైం 45 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 60 క్వశ్చన్లు అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ క్వశ్చన్ చూసుకుంటే మ్యాథ్స్లో 20 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది, సైన్స్లో 10 క్వశ్చన్లు, ఇంగ్లీష్లో 15 క్వశ్చన్లు, రీజనింగ్లో 10 క్వశ్చన్లు, జీకేలో 5 క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. పాసింగ్ మార్క్స్ చూసుకుంటే 30 ఫ్రెండ్స్. అది ER, EWS, OBC కేటగిరీ వారికి, 27 అనేది SC ST కేటగిరీ వారికి అయితే ఇవ్వడం జరిగింది. అంటే 10th క్లాస్ సిలబస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది. సెక్షన్ 2లో చూసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ 50 మార్కులు,
టైం 30 నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఫ్రెండ్స్. మ్యాథ్స్ ఫిజిక్స్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 మార్కులు 25 క్వశ్చన్లు 25 క్వశ్చన్కి. అండ్ ఇక్కడ చూసుకుని పాస్ పర్సెంటేజ్ 20 మార్కులు అనేది యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వరకు వస్తే పాస్ అయినట్టు, 17 నుంచి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు. ఇదే కంప్లీట్ ఇంటర్ మీద అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూసుకుంటే మనకి ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుందంటే 1.6 కిలోమీటర్ అనేది కంప్లీటింగ్ 7 minutes. 1.6 కిలోమీటర్స్ అనేది 7 నిమిషాలు అయితే మీరు కంప్లీట్ చేయాలి. 20 స్క్వాట్స్ అప్ తక్ బై తక్ అండ్ 10 పుషప్స్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అనేది 4 స్టేజ్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. మనకు స్టేజ్ 1లో అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిబిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇక్కడైతే మీరైతే ఆన్లైన్ అయితే ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్లో అయితే మీరైతే మీ యొక్క అడ్మిట్ కార్డు అండ్ 2 కలర్ ఫోటోస్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ స్టేజ్ 2లో కూడా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా అడ్మిట్ కార్డు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో పాస్ అయిన వాళ్ళని అయితే స్టేజ్ 3కి అయితే పంపించడం జరుగుతుంది. స్టేజ్ 1లో పాస్ అయిన వరకు మాత్రమే స్టేజ్ 2కి అయితే అడ్మిట్ కార్డు అనేది మెయిల్ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ స్టేజ్ 3కే సెండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టేజ్ 3లో అయితే మీ యొక్క డాక్యుమెంటేషన్ అనేది చెక్ చేయడం జరుగుతుంది. అండ్ మీ యొక్క ఐడెంటిటీ అనేది అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ స్టేజ్ 3 కంప్లీట్ అయితే స్టేజ్ 4 మీకు అయితే ట్రైనింగ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసుకోండి. ఈ యొక్క వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్ అనేది మేము అయితే క్లియర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, మనకి స్టేజ్ 1 ఎగ్జామినేషన్లో పాస్ అయిన వారికి స్టేజ్ 2కి అయితే అడ్మిట్ కార్డు ఇచ్చి మనకి ఎగ్జామినేషన్కి మళ్ళీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2లో అయితే మనం అయితే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ చూసుకుంటే కేటగిరీ క్యాస్ట్ సర్టిఫికేట్, 10th క్లాస్ మార్క్ షీట్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఎడిషనల్ మార్క్ షీట్స్ ఉంటే ఒకవేళ 10th కాకుండా వేరే ఏమైనా అది కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఎన్ఓసి, ఏదైనా జాబ్లో వర్క్ చేస్తే ఎన్ఓసి ఇవ్వండి. గ్రేడ్ పాయింట్స్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్ మీరైతే ఇక్కడైతే మీ సేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నావిక్ జనరల్ డ్యూటీ క్యాండిడేట్ చూసుకుంటే ఇంటర్ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాలి. అండ్ ఇంటర్ మార్క్ షీట్ అండ్ సేమ్ ఈ 3 ప్లేస్లో అయితే మీరైతే ఇంటర్ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయండి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఎడిషనల్ మార్క్ షీట్ ఏమైనా ఉంటే 12th సంబంధించింది కానీ అదర్ డిగ్రీ ఉన్నా అది కూడా అప్లోడ్ చేసుకుంటే నో ప్రాబ్లం. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడైతే 300 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి అవుతుంది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ మధ్య 300 రూపాయలు అయితే ఫీజు పే చేయాలి. అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు, వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా చూసుకుంటే ఫ్రెండ్స్ 5 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసేటప్పుడు మీ లొకాలిటీలోనే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన వాటిలోనైతే 5 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 ప్రిఫరెన్స్లోనైతే మీరైతే మీ దగ్గరలో ఉన్న సిటీలో అయితే సెలెక్ట్ చేసుకుని మీరైతే ఎగ్జామినేషన్ రాయొచ్చు. అదేవిధంగా చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ స్టేజ్ 1 మిడ్ అండ్ ఏప్రిల్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 2 జూన్లోని, స్టేజ్ 3 అనేది ఎర్లీ అండ్ మిడ్ అండ్ సెప్టెంబర్ 2025 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంత ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అనేది 4 సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకు ఉండడం జరిగింది. ఇక్కడ స్టేజ్ 1లో సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అయితే మనకు క్యారీ చేయాల్సింది అయితే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, మనకు ఐడి ప్రూఫ్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా 1 ప్రింట్అవుట్ ఈ అడ్మిట్ కార్డు, 1 ప్రింట్అవుట్ ఈ అడ్మిట్ మీకు అయితే మెయిల్కి అయితే ఈ అడ్మిట్ కార్డు అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే అప్లై చేశారో ఈ పోస్ట్కి వాళ్ళకి ఈ అడ్మిట్ కార్డు రావడం జరుగుతుంది. ఈ అడ్మిట్ కార్డు అనేది కలర్ ప్రింట్, బ్లాక్ అండ్ ప్రింట్ తీసుకోవాలి మీరైతే. అండ్ అదేవిధంగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీరైతే అప్లోడ్ చేస్తారో డాక్యుమెంట్లోనే ఆన్లైన్ అప్లికేషన్లోని ఆ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మాత్రం మీరైతే క్యారీ చేయాలి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని చూసుకుంటే ఫ్రెండ్స్, స్టేజ్ 2లో ఏ విధంగా ఇవ్వడం జరిగింది, ప్రింట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి స్టేజ్ 1లో పాస్ అయిన వారికి అయితే ఒక ఈ అడ్మిట్ కార్డు అవ్వడం జరుగుతుంది. అంటే ఆ అడ్మిట్ కార్డు ప్లస్ స్టేజ్ 2లో వచ్చిన ఈ అడ్మిట్ కార్డు 2 అడ్మిట్ కార్డు పట్టుకొని అయితే మీరైతే వెళ్ళాల్సి వస్తుంది స్టేజ్ 2 ఎగ్జామినేషన్కి. ఇక్కడ కూడా మీకు ఆన్లైన్ ఏ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేస్తారో అంటే ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ ఐడి ప్రూఫ్ అనేది మీరైతే క్యారీ చేయాలి. అండ్ అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ అప్లోడ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అండ్ క్యాండిడేట్స్ లాగిన్ బీయింగ్ షార్ట్ లిస్టెడ్ స్టేజ్ 2 ఫోటో కాపీ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ డ్యూలీ సెల్ఫ్ అటాచ్డ్. ఫ్రెండ్స్ 2 ఫోటో కాపీస్ అయితే అటాచ్ చేయాలి. మీరైతే ఏ డాక్యుమెంట్స్ ఆన్లైన్ అప్లై చేస్తారో ఆ డాక్యుమెంట్స్ అయితే 2 కాపీస్ అయితే క్యారీ చేయాలి. 12 కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే క్యారీ చేయాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ ఏదైతే అప్లై చేస్తే సేమ్ ఫేషియల్తో అయితే మీరైతే సిమిలర్ ఫేషియల్తో ఉన్న ఫోటోస్ అయితే మీరు క్యారీ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టేజ్ 3కి అయితే మిమ్మల్ని అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 3 అయితే మీకు మళ్ళీ ఈ అడ్మిట్ కార్డు అనేది రావడం జరుగుతుంది. అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3 సంబంధించిన ఈ 3 స్టేజెస్ సంబంధించిన ఈ అడ్మిట్ కార్డు అయితే సేవ్ చేసుకోండి. మీకు ఏ టైంలో అయితే ఏ అడ్మిట్ కార్డు అడుగుతారో తెలియదు. బట్ మీకు ఏ అడ్మిట్ కార్డు మిస్ అయితే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది. సో మీరైతే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 3కి సంబంధించిన ఈ అడ్మిట్ కార్డులు అయితే మీరైతే క్యారీ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంటర్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇవైతే 3 కాపీస్ అయితే క్యారీ చేయాలి. అండ్ 30 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే స్టేజ్ 2లో ఇచ్చిన 12 ఫోటోస్ కాకుండా ఫ్రెండ్స్ ఇది కూడా స్టేజ్ 3లో కూడా మీరు 30 ఫోటోస్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. అండ్ అదేవిధంగా కలర్ ఫోటో సైజ్ చూసుకుంటే 3.5 సెంటీమీటర్స్ నుంచి 2.5 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అండ్ అదేవిధంగా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉండే 10 ఫోటోస్ అయితే కావాలని అడిగారు ఇక్కడ.
పేరెంటల్ లివింగ్ సర్టిఫికేట్ 1 కాపీ ఒరిజినల్ 2 జెరాక్స్ కాపీస్, పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ 1 కాపీ ఒరిజినల్ 2 కాపీ జెరాక్స్ ఫోటోస్ తీసుకెళ్ళాలి, ఫ్యామిలీ పర్టికులర్ సర్టిఫికేట్ 1 కాపీ ఒరిజినల్ 2 జెరాక్స్ కాపీ. ఈ సంబంధించిన ఫామ్స్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా అయితే నోటిఫికేషన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ అప్లై చేసుకున్న లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా అయితే మీరు నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా అటెస్టేషన్ ఫామ్ విత్ గార్డెన్ నేమ్ 3 కాపీస్ ఒరిజినల్స్ అయితే మీరైతే క్యారీ చేయాలి. ఎన్ఓసి ఒకవేళ జాబ్ చేస్తున్న వాళ్ళైతే మీరైతే ఎన్ఓసి సర్టిఫికేట్ నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. ఐడెంటిటీ ప్రూఫ్ ఆధార్ ఆర్ పాన్ వాటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ అయితే సబ్మిట్ చేశారు, అది కూడా మీరు క్యారీ చేయాలి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ 3 స్టేజ్లు అయిపోయిన తర్వాత 4th స్టేజ్లో మీకు అయితే సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే 3 స్టేజ్లో మీ డాక్యుమెంట్స్ అండ్ మీ అడ్మిట్ కార్డ్స్ అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డు సబ్మిట్ చేయడం ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే డిస్క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ అనేది హైట్ అయితే 150 సెంటీమీటర్స్ అయితే హైట్ అయితే ఉండాలి. అండ్ 150 సెంటీమీటర్స్ హైట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకైతే కొందరికైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే అవ్వడం జరిగింది. అస్సాం, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, గృహల్, సిక్కిం అండ్ లోకల్ ట్రైబ్స్ ఆఫ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వీళ్ళకైతే 5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ హైట్ ఉన్నా పర్లేదు, అంతే 152 సెంటీమీటర్స్ ఎవరికైతే వాళ్ళకి ఛాన్స్ అయితే అవ్వడం జరిగింది. అండ్ చెస్ట్ చూసుకుంటే చెస్ట్ ఇట్స్ విల్ బి ప్రొఫరెషన్ మినిమం ఎక్స్పెన్స్ 5 సెంటీమీటర్స్, మినిమం మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు అయితే 5 సెంటీమీటర్స్ అయితే ఎక్స్ట్రా అయితే పెరగాలి. అండ్ వెయిట్ అండ్ ఏజ్ ప్లస్ 10% అసెటబుల్ అని మీకు హైట్ ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే మీరు కలిగి ఉండాలని చెప్పారు ఇక్కడ. అండ్ హియరింగ్ ప్రాబ్లం అయితే ఉండకూడదు. నార్మల్ హియరింగ్ అంటే మీకు వినిపించేటప్పుడు క్లారిటీగా వినిపించాలి, మీకు ఎటువంటి చవిటితనం అయితే ఉండకూడదు అని చెప్పి ఇక్కడైతే క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అండ్ టాటూస్ చూసుకుంటే కొంత ట్రైబల్స్ ఉంటారు ఫ్రెండ్, వాళ్ళకైతే కొన్ని టాటూస్ అయితే అలౌడ్ ఉంది, మిగతా వాళ్ళకైతే ఎటువంటి టాటూస్ అయితే అలౌడ్ లేదు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ట్రైనింగ్ అయితే అవ్వడం చూసుకుంటే ఫ్రెండ్స్, ఈకో ట్రైనింగ్ సెక్షన్ ఏమైనా ఉంది నావిక్ జనరల్ డ్యూటీ అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి ఇచ్చిన కేటగిరీ ట్రేడ్స్ బట్టి వాళ్ళకి ట్రైనింగ్ అయితే అవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో వాళ్ళు సూటబుల్ అవ్వట్లేదు, సర్వే అవ్వలేకపోతుంటే మాత్రం మిమ్మల్ని అక్కడ కూడా డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ పే స్కేల్ చూసుకుంటే ఫ్రెండ్స్, బెనిఫిట్స్ అండ్ పే స్కేల్ చూసుకుంటే నావిక్ జనరల్ డ్యూటీకి చూసుకుంటే పే స్కేల్ అనేది 21,700 రూపాయల నుంచి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ చూసుకుంటే 21,700 రూపాయల శాలరీ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.